స్పెసిఫిక్గా డెబ్యూ డైరెక్టర్స్తోనే వర్క్ చేయడానికి ఒక రీజన్ ఏంటి? స్పెసిఫిక్గానే అండ్ లైక్ ఇనీషియల్గా అనుకున్నది ఏం లేదు, లైక్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నేనే ఏజెంట్ ట్రైలర్ లాంచ్ టైంలో ఐ విల్ ఛాలెంజ్ మై సెల్ఫ్ అన్న, లైక్ ఐ డోంట్ ఈవెన్ నో ఐ వుడ్ సర్వైవ్ 5 films. అండ్ లైక్ మల్లిరావు తీసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇండస్ట్రీకి వస్తానని కూడా అనుకోలేదు ఎప్పుడు. మల్లిరావు తీసిన తర్వాత ఆ ప్రాసెస్ నచ్చింది నాకు. ఏజెంట్ కూడా మొత్తం తీసిన తర్వాత వెన్ ఐ యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దట్ ఈస్ వెన్ ఐ టోల్డ్ కి ఐ విల్ ట్రై టు ఇంట్రడ్యూస్ 5 న్యూ డెబ్యూటెంట్స్. 2 అయిపోయారు, ఇంకో 3 మాత్రం ఖచ్చితంగా అని అనుకున్నాను. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ గుడ్ ఫర్ మీ. ఓకే. రీడింగ్ స్క్రిప్ట్, టేకింగ్ టైమ్, గుడ్ టైమ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్, కొంచెం అన్నోన్ అంటే లైక్ నోటబుల్ ఆర్ అన్నోన్ క్యాస్ట్ అంటే లైక్ పెద్ద క్యాస్ట్ అంటే కాస్టింగ్ వెళ్ళకుండా జస్ట్ నాకు హూ ఎవర్ ఈజ్ రియల్లీ వాంటింగ్ టు డూ ద ఫిల్మ్, డూ దట్ పర్టికులర్ క్యారెక్టర్, సో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని బేసిక్ కొంచెం గట్టిగానే వర్క్షాప్స్ అవన్నీ చేసి దాన్ని గెటింగ్ ఆన్ టు ది షూట్. సో షూట్ హ్యాపీగా అయిపోవడము, మళ్ళీ పోస్ట్లో ఐమ్ లైక్ దిస్ లాట్ ఆఫ్ టైమ్ దట్ యూ హ్యావ్ టు గివ్ ఫర్ ద ఎడిట్, ఫర్ ద మ్యూజిక్. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఐ థింక్ ఒక మంచి అందరూ కష్టపడితే ఒక మంచి సినిమా వస్తుంది. ఈ ప్రాసెస్ చాలా బాగా అనిపించింది. యూ హ్యావ్ ది కమాండ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది బడ్జెట్ ఆల్సో విత్ యూ. ఓకే. అండ్ ఆ కమాండ్ అనేది బికాస్ ఆఫ్ డెబ్యూటెంట్స్ అనా లేదంటే ద హోల్డ్ యూ హ్యావ్ ఆన్ ద ప్రొడక్షన్? రెండు అవ్వచ్చు. ఇట్ విల్ బి బోత్ టు అన్ ఎక్స్టెంట్. అట్లానే డెబ్యూ డైరెక్టర్స్ అని అంటే వాళ్ళని ఏదో ఇప్పుడు ఆయన విజన్ తొక్కేస్తే నా సినిమా నాట్ అబౌట్ విజన్ ఆర్ సంథింగ్. అయితే డెబ్యూ డైరెక్టర్స్తో కొంచెం చిన్నపాటి వెసులుబాటు ఏముంటుందంటే దే విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ద ఫీడ్బ్యాక్. డెబ్యూ అని కాదు, ఎనీ డైరెక్టర్ ఆర్ ఎనీ ప్రొడ్యూసర్ హ్యాస్ టు టేక్ ద ఫీడ్బ్యాక్. సో మూవీస్ వైస్ వర్సా వర్క్ అవ్వాలి, అన్నిసార్లు పనిచేయదు, అది చాలా దగ్గర పని చేయాలి. సీ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ మూవీ. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద విజన్, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు యూ యాజ్ అ డైరెక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ఉంది, సో దానికి ఇలా పెడితేనే బాగుంటుంది అని నాకు అనిపించలేదు అనుకోండి, ఐ హ్యావ్ టు కమ్ విత్ రీజన్ అండ్ లాజిక్. దిస్ నాట్ గోయింగ్ టు వర్క్ బికాస్ ఆఫ్ దిస్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది మనీ. ఐ మైట్ పుట్ మనీ, బట్ దాని అవసరం ఉందా లేదా, అసలు సినిమాకి మనకు ఉన్న ఫ్లోలో అసలు నిజంగా అది అవసరమా కాదా, అది అవసరం అయితే పెడదాం, లేకపోతే అవసరం లేదు.